ఎక్కడి నుంచి మ్యామ్ మీరు? ఉప్పల్ నుంచి. ఎన్నోసారి ప్రొడక్ట్స్ తీసుకోవడం? చాలా సార్లు తీసుకున్నాను. ఓకే, ఇది హెయిర్కి సంబంధించి ఫేస్కి సంబంధించి ప్రొడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నారు కదా, మీకైతే రిజల్ట్ ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగుంది. మా ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేశాను, వాళ్ళు కూడా వచ్చి తీసుకున్నారు. వాళ్ళకు కూడా రిజల్ట్ అనేది చాలా బాగుంది అని చెప్పారు. సో అందుకనే వచ్చి తీసుకున్నాను. మళ్ళీ అయితే సెలూన్ విజిట్ అయితే మ్యామ్ అయితే ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు అనమాట, హెయిర్కి సంబంధించి, అలాగే ఫేస్ కలర్ ఇంప్రూవ్మెంట్కి, ట్యాన్ రిమూవ్కి సంబంధించి సోపు, డే క్రీము, సన్ స్క్రీన్ జెల్, పౌడరు, ట్యాన్ రిమూవ్ లిక్విడ్, కాటన్ ప్యాడ్స్, అలాగే నైట్ క్రీము. హెయిర్కి సంబంధించి వచ్చేసి డాండ్రఫ్ స్క్రబ్, షాంపూ, కండిషనరు, హెయిర్ సిరము, అలాగే హెయిర్ రీగ్రోతింగ్ స్ప్రే, ఆయిల్ కూడా తీసుకున్నారు. మీకైతే రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి హెయిర్ బ్యాండ్, టెడ్డీబేర్ లిప్ గ్లాస్, టెడ్డీబేర్ లిప్స్టిక్ అండ్ హెయిర్ క్లిప్ అండ్ నాప్కిన్ అనమాట. ఈ సోప్ వచ్చేసి మార్నింగ్ నైట్ ఫేస్కి బాడీకి డైలీ 2 times యూజ్ చేయాలి. మార్నింగ్ ఫ్రెష్ అవగానే డే క్రీమ్ అనేది 7 to 8 hours స్కిన్ లోపలికి వెళ్ళి అప్లై చేసుకుని, సన్ స్క్రీన్ జెల్ అనేది 2 pumps అనేది అప్లై చేసుకుని, ఈ పౌడర్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఈ 2 క్రీమ్స్ అప్లై చేసుకున్నాక పౌడర్ అనేది అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైతే ఆఫీస్ నుంచి ఈవినింగ్ అయినా నైట్ అయినా రాగానే కాటన్ ప్యాడ్ ఒకటి తీసుకుని లిక్విడ్ అనేది కాటన్లో 2-3 drops వేసుకుని ఫేస్ క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ 2-3 drops వేసుకుని నెక్, హ్యాండ్స్, లెగ్స్, అండర్ ఆర్మ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా ట్యాన్ అనేది రిమూవ్ చేస్తుంది. మళ్ళీ నైట్ ఎప్పుడు ఫ్రెష్ అవుతే అప్పుడు ఈ సోప్తో ఫ్రెష్ అయ్యి నైట్ క్రీమ్ అనేది తడి చెదలు పెట్టకుండా 7 to 8 hours స్కిన్ లోపలికి వెళ్ళి అప్లై చేసుకుని పడుకోవాలి. నైట్ క్రీమ్ అప్లై చేసాక వేరే క్రీమ్స్కి, పౌడర్స్కి ఏమి యూజ్ చేయకూడదు. ఈ డాండ్రఫ్ స్క్రబ్ వచ్చేసి మీరు ఎప్పుడైతే డాండ్రఫ్ ఉందో అప్పుడు స్కాల్ఫ్ అంతటికి అప్లై చేసుకుని ఒక 5 minutes మసాజ్ చేసుకుని 15 minutes ముడి పెట్టుకుని ఉంచుకుని షాంపూ వాష్ చేసేయడమే. షాంపూ వాష్ అయిపోయిన తర్వాత ఈ కండిషనర్ లేకుండా అనమాట, ఈ క్రీమ్ అనేది తీసుకుని ఒక టేబుల్ స్పూన్ స్కాల్ఫీ హెయిర్ అంతటికి ఒక 3 minutes మసాజ్ చేసుకుని వాటర్ వాష్ చేసేయడమే. తర్వాత హెయిర్ అనేది తడి పొడిగా ఉన్నప్పుడు ఈ సిరమ్ అనేది ఒక డ్రాప్ అనేది తీసుకుని హ్యాండ్స్లో బాగా రఫ్ చేసుకుని హెయిర్కి అద్దుకోవాలి. అలా టచ్అప్ చేసుకోవడం వల్ల హెయిర్లో స్పిటన్స్ అనేది రిమూవ్ అవుతాయి, హెయిర్ అనేది షైనీగా కనిపిస్తుంది. ఈ హెయిర్ రీగ్రోతింగ్ సిరమ్ అయితే కనుక మీరు ఒకరోజు నైట్ ఈ సిరమ్ అనేది 7 to 8 hours స్కాల్ఫ్ అప్లై చేసి 5 minutes మసాజ్ చేసి పడుకోవాలి. నెక్స్ట్ డే హెయిర్ రీగ్రోతింగ్ స్ప్రే అనేది 5 sprays చేసుకుని స్కాల్ఫ్కి పడుకోవాలి. ఈ ఆయిల్ అయితే కనుక మీరు ఎలా యూజ్ చేస్తారో అలా యూజ్ చేసేయచ్చు. అలాగే బ్యూటిషియన్ కోర్స్ కూడా ఆఫర్లో ఉంది. మేము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సజెషన్ చేయండి. బేసిక్ బ్యూటిషియన్ కోర్స్ వచ్చేసి బయట 40,000 అయితే మా దగ్గర 20,000కి వస్తుంది. అడ్వాన్స్ బ్యూటిషియన్ కోర్స్ అయితే కనుక 70,000 అయితే 50,000కి వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే స్టింగ్ నెంబర్కి కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. మీరైతే ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే బాగుంది కదా మ్యామ్? బాగుంది మేడం, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సోప్, డే క్రీమ్, సన్ స్క్రీన్, పౌడర్, ట్యాన్ రిమూవ్ లిక్విడ్, కాటన్ ప్యాడ్స్, నైట్ క్రీమ్, డాండ్రఫ్ స్క్రబ్, షాంపూ, హెయిర్ క్రీమ్, సిరమ్, హెయిర్ రీగ్రోతింగ్ స్ప్రే, ఆయిల్, రిటర్న్ గిఫ్ట్స్. ఏమైనా డౌట్ ఉంటే స్టింగ్ నెంబర్కి కాల్ చేయండి.